పాలక్ దాల్ ఇడ్లీ. వావ్, పాలక్ దాల్ ఇడ్లీ నిజంగానే ఇడ్లీ అనగానే అబ్బా అనిపిస్తుంది. సో పాలక్ అండ్ దాల్ కూడా మిక్స్ చేస్తున్నావు కాబట్టి సో కొంచెం టేస్టీగా ఉండబోతుంది. సో చూద్దాం ఎలా చేస్తావు, ఎంత టేస్టీగా చేస్తావు, ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో యూజువల్గా ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఇడ్లీ అంటే కొద్దిగా బ్లాండ్గా తీసుకోవాలి, లేకపోతే చట్నీ కొద్దిగా టేస్టీగా చేసుకోవాలి అని. బట్ ఇలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే మాత్రం ఇడ్లీ కూడా అందరి ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది అనమాట. తప్పకుండా, ఎందుకంటే ఇడ్లీ ఖచ్చితంగా తినాలి, ఎందుకంటే అందులో పెద్దగా ఆయిల్ ఎక్కువ యూస్ చేయము అండ్ వెరీ హెల్దీ ఫుడ్ అంటూ ఉంటాము. సో ఇలా కొద్దిగా అలా పాలక్ అండ్ పెసరపప్పు కూడా యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉండబోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఒక స్పూన్, ముందుగా కొంచెం ఆయిల్, సో మనం జస్ట్ పెసరపప్పు అలా వేయించుకోవాలి, జస్ట్ మనం సార్ట్ చేసుకుంటాం. ఇంకొక స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఆ తర్వాత పాలకూర, సో పాలకూర చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం పెసరపప్పు కూడా వేసేద్దాం. ఓకే, నువ్వు ఆల్రెడీ నానబెట్టావు, ఉడికించావు పెసరపప్పు? నానబెట్టావు. సో ఎక్కువగా మనం పెసరపప్పు తీసుకోవచ్చా, అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎవరైనా తీసుకొని కాంట్రా ఇండికేషన్స్ అలా ఉన్నాయా? సో ఇన్ ఏ వీక్ ఎన్నిసార్లు, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే బెటర్? సో నార్మల్ హెల్తీ లివింగ్ పీపుల్ అయితే ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. అండ్ కొంతమందికి కాంట్రా ఇండికేషన్ ఉంటుంది, అది తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కొంచెం దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్. అండ్ అలాగే ఎవరికైతే పోస్ట్ సర్జరీస్ అవుతాయో వాళ్ళు కూడా దీన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, సో పర్ఫెక్ట్. సో లైట్గా సార్ట్ చేసుకుంటున్నాం, లైట్గా సార్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం మిక్సీ పట్టాలి. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేయండి. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కూడా. ముందుగా పేస్ట్ చేసిన దాన్ని ఇంట్లో వేసేద్దాం. సో కొంచెం థిక్ కాబట్టి కొద్దిగా వాటర్ మనం అలా యాడ్ చేసుకుందాం. తర్వాత పెరుగు కూడా యాడ్ చేస్తాం కదా, సో అది ఫస్ట్ అది యాడ్ చేసిన తర్వాత చూద్దాం కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది. ఓకే, ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేద్దాం. సో అలా కలుపుతుంది లోపు నేను స్టీమ్ రెడీ చేసేస్తాను. ఓకే, మనం గీతో చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఫ్రూట్ సాల్ట్ కూడా. ఓకే, సో ఇది ఎన్ని గంటలు నానబెట్టేసావు పెసరపప్పు? మరి ఓవర్ నైట్. ఇంకొంచెం పెరుగు కూడా మిక్స్ చేద్దాం. సో యూజువల్గా ఓవర్ నైట్ సోక్ చేస్తేనే మనకు కొద్దిగా మంచి కన్సిస్టెన్సీ, ఆ పిండి కన్సిస్టెన్సీ వస్తుంది. అవును. సో పర్ఫెక్ట్ ఇడ్లీ పిండి బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది.
సో వెరీ కలర్ఫుల్ ఇడ్లీస్ అన్నమాట. Yes, అవును. స్టీమ్డ్ ఫుడ్ అనేది కూడా వెరీ హెల్దీ అంటుంటారు కదా, సో అది ఎవ్రీడే అలా తీసుకోవచ్చు ఏదైనా స్టీమ్డ్ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రైలో వేయడం కానీ, షాలో ఫ్రై కానీ, డీప్ ఫ్రై కానీ స్టీమ్డ్ ఫుడ్ ఎంతవరకు తీసుకోవచ్చు? సో స్టీమ్ ఫుడ్ ఎప్పుడైనా మన డే స్టార్ట్ చేసేటప్పుడు స్టీమ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అంటారంటే ఆ తర్వాత కూడా మనం చాలా మీల్స్ తీసుకుంటాము, మెయిన్ మీల్స్ కానీ స్నాక్స్ కానీ. సో అన్నిట్లో కూడా మనం ఆయిల్ యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి సో స్టార్టింగ్ డేనే మనం కొంచెం తక్కువ క్వాంటిటీతో యూస్ చేస్తే ఆ తర్వాత కొంచెం డైట్ ఎక్కువైనా ఆ డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో స్టీమ్డ్ ఫుడ్ అనేది మనం ఎవ్రీడే రెగ్యులర్గా ఏదో ఒక దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అండి. చాలా బెటర్. ఓకే, అండ్ స్నాక్స్లో కూడా మనము ఎక్కువగా స్టీమ్డ్ ఫుడ్ యూస్ చేస్తూ ఉంటాము, సో అది కూడా బెటర్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ మనకు ఏదైనా డిఫరెంట్గా చేయాలి, బేకింగ్ లేకపోతే ఇలా చేయాలి అన్నప్పుడు స్టీమ్డ్ అనేది ఎక్కువ ఆప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టీమ్ ఆప్షన్ చూసుకోవాలి, అప్పుడు లేదు అన్నప్పుడు జస్ట్ షాలో ఫ్రైస్ అలాంటి ఆప్షన్స్కి వెళ్ళాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఎలాగో ఇది మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ రెసిపీ రెడీ అవుతుంది. ఓకే పల్లవి, సో టేస్టీ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి, చూద్దాం. ఓకే, సో సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కన్సిస్టెన్సీ వైజ్గా అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ టేస్ట్ వైజ్గా మాత్రం రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, సో మనం ఏది పిండి యూస్ చేయలేదు కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీ, ఇడ్లీ కన్సిస్టెన్సీ రాదు, కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్లీ. సో రెడీనా మరి? ఓకే లాస్యా, పాలక్ దాల్ ఇడ్లీ రెడీ అయిపోయింది. సో యమ్మీ పాలక్ దాల్ ఇడ్లీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ దాల్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. పాలక్ దాల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పాలకూర వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి, పెరుగు, ఉప్పు, ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకొని ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత టేస్టీ పాలక్ దాల్ ఇడ్లీ రెడీ.